అంతా అది తోక మన తోక ఉంది కదా, ఏం తోక అది 100 దాటిన తోక ఉంటుంది కదా. అంత జనాభా కలిగినటువంటి దేశం ప్రపంచాన్ని ఏముందంటే వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు చెప్తాను వినండి. 33 కోట్ల జనాభాలో 33 కోట్ల కుటుంబాల నుంచి ప్రతి వ్యక్తి కూడా బోర్డర్కి వెళ్ళి బుద్ధి తెలుసుకొని ట్రైనింగ్ తీసుకుని వస్తాడు. 2 రోజులు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు మీరు. అక్కడ 4 సంవత్సరాలు ఆ బోర్డర్ని కాసుకుంటూ దేశపు విలువలు తెలుసుకుంటూ, కుటుంబ విలువలు తెలుసుకుంటూ, భార్య భర్తల యొక్క ప్రేమానురాగాలు తెలుసుకుంటూ, పిల్లల్ని ఎలా చూడాలో తెలుసుకుంటూ, తన దేశాన్ని ఎలా కాపాడాలో తెలుసుకుంటూ, తను ఏ విధంగా ఉన్నత స్థితికి రావాలో నేర్చుకుంటూ 4 సంవత్సరాలు బడిలో ఉండి వస్తాడట. హలో, విన్నారా? దిస్ ఈస్ వెరీ క్రూషియల్ పాయింట్. నీకు ట్రైనింగ్ లేకుండా, నీ బుర్రకు పదులు లేకుండా, నీ మనసుకి శాంతి లేకుండా, నీకు పౌరుషానికి కావలసినటువంటి ఐడియాస్ లేకుండా ఎదిగి అంటే ఎదిగేస్తారా? చదివేస్తున్నారు కానీ రోడ్లంటే తిరుగుతూ ఉన్నారు. వాడికి ఏమి తక్కువ అని అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఏంటది? వాడికి దేశభక్తి లేదు, కుటుంబ భక్తి లేదు, ఊరు భక్తి అసలే లేదు, జిల్లా భక్తి లేదు, రాష్ట్ర భక్తి లేదు. నేను పరిపాలిస్తాను అంటాడు. ఇలా పరిపాలించే వాళ్ళు ఏం చేయాలంటే బోర్డర్కి పంపించాలి. ఎక్కడ పంపించాలి? బోర్డర్కి పంపించి అక్కడ అన్ని నేర్చుకుని వచ్చిన తర్వాత అప్పుడు అమెరికాలో వాడు ఏం చేయాలో అప్పుడు నేర్పుతారనమాట. అప్పుడు ఇస్తారు ఫ్రీగా ఏదన్నా సరే. అది మనం చేస్తున్నామా? సరే, మనకు బోర్డర్కి వెళ్ళే అవకాశం లేదు. ఆలోచించే వాళ్ళు గట్టిగా చెప్పండి కూడదమ్మా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకనే కేర్ఫుల్ అని చెప్తారు. రైట్, మనకి బోర్డర్కి పంపించట్లేదు సార్. మమ్మల్ని ఎలా బోర్డర్కి పంపిస్తారంటే ఇదే బోర్డర్. ఏం బోర్డర్ ఇది? 2 days బోర్డర్. నెక్స్ట్ విజయవాడలో 3 days బోర్డర్ పెడతాం. 3 days. అలాగే 4 days కూడా 3 days ఉంటుంది బూట్ క్యాంప్. దానికి అటెండ్ అయినటువంటి ప్రతి వ్యక్తి కూడా అలా అమెరికా లాగా ఎలాగైతే అన్ని నేర్చుకుంటారో బోర్డర్కి వెళ్ళి అలా నేర్చుకుంటారు. అలా బోర్డర్కి వెళ్ళి నేర్చుకోకపోతే వాడు అంతటి వాడు అయి ఉండేవాడు కాదు, ప్రపంచాన్ని ఏలేవాడు అయి ఉండేవాడు కాదు. విన్నారా? సో ఏంటంటే మనం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రతి వస్తువు కూడా కంపెనీ తయారవుతుంది, కస్టమర్కి చేరుతుంది. మధ్యలో మహేష్ బాబు లేడు, కత్రినా కైఫ్ లేరు, కాజోల్ లేదు, ఎన్టీ రామారావు అసలే లేడు. వాడి కంపెనీ వస్తువు ఇంటికి చేరడమే. దళాలకు అసలే చోటు లేదు, దొంగలకు అసలే చోటు లేదు, సిండికేటర్స్కి అసలే చోటు లేదు. అర్థమైందా? క్లోజింగ్ లో వస్తున్నాను. ప్రతి వస్తువు తయారవుతుంది, కంపెనీలో చేరుతుంది. ఇది గమనించినటువంటి మన్మోహన్ సింగ్ సార్ 1996లో ఈ ప్రణాళిక తీసుకొచ్చి మనకి ఇచ్చారు. కానీ ట్రైనింగ్ చేయలేదు మనం, దానికి నాలెడ్జ్ లేదు. మనం ఎలా పడితే అలా జాయిన్ అయిపోవడం, ఫెయిల్ అయిపోయి నేను జీవితంలో ఎలాంటి నెట్వర్క్ చేయనని ముద్రేసుకోవడం. అందులో నేను ఒకటి. దీన్నే మోదీ సార్ అండ్ రామ్ విలాస్ పాస్వాన్ సార్ ఈ మధ్యలో ఏమైందనంటే తెలియక వాడి కేసుల్లో చిక్కడిపోయారు. తెలియక చాలా బాధలు అనిపిస్తున్నారు. నాకే ఫోన్లు చేస్తారు చాలా మంది. సార్ మేము చెయ్యొచ్చా? ఏం చేయొచ్చు? నేను టీచర్ సార్. చంద్రగారు ఉన్నారా? ఆయనే మహాలక్ష్మి గారు, కనక మహాలక్ష్మి గారు రాలేదు. వాళ్ళిద్దరు గ్రౌండ్ డైరెక్టర్. వాడు ఫోన్ చేసి అడుగుతారు, సార్ మేము టీచర్స్ సార్ మీరు డిపార్ట్మెంట్ చేస్తారు, చేయొచ్చా సార్? ఒకవేళ ఆ డౌట్ ఉన్నవాడు ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. పెద్ద పర్లేదు, డౌట్ లేదులేండి. ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత ఇప్పుడు అసలు డౌటే లేదా? చాలా మంది అడిగారు నన్ను కింద, సార్ మేము అలా చేయిస్తున్నారు, ఇలా చేయిస్తున్నారు. డిపార్ట్మెంట్ వాడు ఉన్నారా లేదా? ఈ డిపార్ట్మెంట్ వాడు చేతులు ఎత్తండి సార్. ఆల్ డిపార్ట్మెంట్స్ రైజ్ యువర్ హ్యాండ్స్. డిపార్ట్మెంట్ పీపుల్స్ లేరా? ఇలాంటి వాడుతుంది. ఎస్ అంటే మీకు చెప్తున్నాను నేను. ఇప్పుడు నా టీంలో ఒక 300 నుంచి 400 మంది అందరూ పోలీసులు ఉన్నారు. చప్పట్లో అర్థం ఏంటో తెలుసా?
అర్థం ఏంటో తెలుసా? ఓన్లీ భరోసా నేనే భరోసా వాడు. కారణం ఏంటో తెలుసా? ఒక డిపార్ట్మెంట్ పర్సనే ఆ విధంగా ఉన్నారంటే మేమందరం ఉంటామని చెప్పేసి 300 నుంచి 400 మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కార్లు తీసుకున్నారు. ఎంతమంది కార్లు తీసుకున్నారు? 16 మంది కార్లు తీసుకున్నారు. 1 lakh ఎంతో 16 మంది దాటేశారు. ఇలా చూసుకుంటూ పోతే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక భరోసా అయిపోయింది. ఎవరో ఒకరు ముందు లేకపోతే ఎట్లా? సో ఏంటంటే అందరూ చేయొచ్చు, అందరూ దీనికి అవకాశం ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నాం, ఏం చేస్తున్నాం అని అంటే ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాడికి స్వస్తి చెప్తున్నాం అంతే, తప్ప ఇంకేమీ లేదు. అక్కడ 30% తయారవుతుంది, ఇక్కడ 100% కొనేసేసి మనం ఉన్నతమైనటువంటి స్థితిలో తీసుకెళ్ళిపోతున్నాం వీళ్ళందరినీ కూడా. ఎవరిని ఇలా చూసుకుంటారనమాట. ఏ రోజు ప్రతిరోజు సెల్ చూసుకొని అరే నిన్న 3 కోట్లు వచ్చింది, ఇవాళ 4, ఇవాళ 2 కోట్లు వచ్చింది, అది బాబు సొమ్మా? ఇదంతా ఎవరి సొమ్ము? నాది. నాది. ఈ డబ్బంతా వాడు అలా వెళ్ళిపోతుంది అనమాట. ఈ రోజున అమెరికా కనిపెట్టి దళారీ సిస్టమ్ ని తీసి పాడేసేసి ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ని అమలు చేసి ఆ 33 కోట్ల మంది డైరెక్ట్ సెల్లింగ్ ఎవరు వస్తువులు వేసుకుంటేనే దేశం అభివృద్ధి అయిపోతుంది అనుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ ఉంటారు నాకు తెలుసు. వస్తువు అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మీరు కూర్చున్న కుర్చీ వస్తువే, నేను పట్టుకున్న మైక్ వస్తువే, నువ్వు ధరించినటువంటి బట్టల వస్తువులు అన్ని కూడా వస్తువులే. వీటి నుండి గవర్నమెంట్ కి టీడీఎస్ వెళ్ళాలి, వీటి నుండి గవర్నమెంట్ కి టీడీఎస్ వెళ్ళాలి. కాబట్టి అలా టీడీఎస్ వెళ్లకుండా మధ్యవర్తులు దళాలు తీసేసుకోవడంతో నా దేశం ఎంతవరకు అతలాకుతం అయిపోయింది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోయింది. గుడ్ మార్నింగ్ వెస్టర్స్, గుడ్ మార్నింగ్ వెస్టర్స్, గుడ్ మార్నింగ్ వెస్టర్స్, గుడ్ మార్నింగ్ వెస్టర్స్. ఆ దేశం ఎందుకు అలా అయిపోయింది అని అంటే నువ్వు కొన్నటువంటి వస్తువు దళారులు తీసేసుకుంటున్నారు, మధ్యవర్తులు తీసేసుకుంటున్నారు. ఈ రోజున డైరెక్ట్ గా డబ్బులు ఈ చేతులు పెడుతున్నారు. భారీ గారు గట్టిగా ఒకసారి గట్టిగా భేదం లేకుండా, చదువు సంధ్యల భేదం లేకుండా, చిన్నవాడు పొట్టువాడు పొడవాడు తెల్లవాడు సంబంధం లేకుండా, అడవిలో ఉన్నావా సంబంధం లేకుండా, ఊర్లో ఉన్నావా సంబంధం లేకుండా అందరికీ కాల్ ఇస్తున్నారు సార్. ఆయన అందరికీ 1 lakh ఇస్తున్నారు సార్. ఇక్కడ ఆటెక్, ఈటెక్, బీటెక్, ఎంటెక్ చేసినా గానీ ఆ 50,000 60,000 సార్. పొద్దున్న సాయంత్రం వరకు మోదాళ్ళు పెట్టి కొట్టుకుంటారు సార్. దీంట్లో అలా కాదు సార్. ఒక్క ప్రొడక్ట్ ని ఇంట్లోంచి బయటకు ఇవ్వగలిగితే ఆయన 70% తీసి నీకు లక్షల్లో మార్చి కారులో తిప్పినటువంటి ఘనత ఎక్కడ ఉందో చెప్పండి సార్.